సో అమెజాన్ ప్రైమ్ లో స్టోలెన్ అనే ఒక మూవీ చూశాను. 1 hour 33 minutes 90 minutes మాత్రమే. ఆ సినిమా చూసిన తర్వాత వాట్ ద ఫక్ డిడ్ ఐ జస్ట్ వాచ్ మ్యాన్ అనే ఫీలింగ్ ఉంది. అమ్మ బాబాయ్ 90 నిమిషాల్లో అల్ల కల్లోలం క్రియేట్ చేసింది ఈ సినిమా. చూస్తుంటే మాత్రం మత్తిపోతా ఉంది. ప్లాట్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్ లో పాపతో పడుకున్న అమ్మాయి దగ్గర నుంచి ఆ పాపని దొంగిలించుకుని ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. దాంట్లో మన హీరో వాళ్ళ తమ్ముడు మిగతా క్యారెక్టర్స్ ఎట్లా చిక్కుకున్నాయి. సినిమా 90 నిమిషాలు ఉంటే ప్రతి నిమిషం వీళ్ళు ఒక ర్యాబిట్ హోల్ లోకి వెళ్తా ఉంటారు. క్లైమాక్స్ వరకు చచ్చిపోయిన చూడలేక అంత దారుణంగా ఉంటది అనమాట. అంటే వాళ్ళు పెట్టుకున్న ట్విస్ట్లు, టేకింగ్, అమ్మ బాబాయ్ ఇదొక ఇండిపెండెంట్ మూవీ. అవార్డ్స్ ఫంక్షన్ కోసం తీసినట్టు అనిపిస్తా ఉంటది. చాలా వరకు అలానే ఉంటది. ప్రతి సింగిల్ ఎలిమెంట్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. చాలా వరకు సింగిల్ టేక్స్ తో చూపించారు. ఆ ఉత్కంఠ ఎక్కడ పోలే, నాకు మస్తు అనిపించింది. ఎంత చెప్పాలో అంతే చెప్పారు. ఎక్కడ డ్రాగ్ అనిపించదు. 93 నిమిషాల్లో ఎంత బాగా చూపించారంటే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. పర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా హీరో వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటాడు. ఎందుకు వాడంతా పెయిన్ సఫర్ అవుతున్నాడు, ఎందుకు వీడు ఎంత హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆ అమ్మాయికి అనే దాన్ని వీళ్ళు చూపించిన విధానం మాత్రం మస్తు ఉంటది. ఈమెకి హెల్ప్ చేయడం వల్ల వీళ్ళు ఒక ప్రాబ్లం లోకి ఇరుక్కుపోతా ఉంటారు. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నారు, దానికి రీజన్ చాలా బాగుంటది. అండ్ ఆల్సో ఆ కాన్సిక్వెన్సెస్ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత ఎంత ప్రాబ్లం క్రియేట్ అయింది అనేది అన్ని చూపించిన విధానం మాత్రం బాగుండదు. లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం వాస్ వేరే లెవెల్ బై. అమ్మ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎటో వెళ్ళిపోయింది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఒక్కటి తీసుకున్నారు. అది సినిమాని ఇంకా బాగా ఫ్లో అయ్యేలా చేసింది. కానీ అది ఒక్కటి మాత్రం అది సినిమా అంతా రియలిస్టిక్ ఉంది. ఇది ఒక్కటే ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే లైక్ సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్ గా చాలా డేంజరస్ గా మారిపోతాయి. అది మాత్రమే కొంచెం కన్వీనియంట్ అనిపించింది. బట్ దానికి కూడా కాంటెక్స్ట్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి. సో ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. క్యారెక్టర్స్, రైటింగ్, ఒక చిన్న ఈవెంట్ ఉంటది ఇంట్లో. ఆ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలని చెప్పేసి క్యారెక్టర్స్ ట్రై చేస్తుంటే అక్కడ నుంచి సినిమా ఎక్కడికో పోతుంది. మళ్ళీ చెప్తున్నా ఇదంతా 90 నిమిషాల్లో మాత్రమే అయిపోతుంది. వితౌట్ ఎనీ డ్రాగ్, వితౌట్ ఎనీ రషింగ్, వితౌట్ ఎనీ బ్యాడ్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. 90 నిమిషాలంటే ఒక గొప్ప స్టోరీని వెరీ వెరీ ఎంగేజింగ్ గా ఎక్కడ కూడా రష్ కాకుండా ఇంత బాగా చూపెట్టచ్చని వీళ్ళు చాలా బాగా ప్రూవ్ చేశారు. మన వాళ్ళు ఉంటారు 40 నిమిషాల స్టోరీలో 2 గంటలు సొల్లేసి అనవసరంగా డైల్యూట్ చేస్తారు పాయింట్ ని. దాన్ని చూడలేక మనం చచ్చిపోవాలి థియేటర్ లో. ఇలాంటి సినిమాలు ఆడవు. ఎందుకంటే లైక్ ఇది చాలా చాలా రియలిస్టిక్ గా అండ్ ఆల్సో చాలా డార్క్ ఉంటది. ఆ డార్క్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటో వెళ్ళిపోయింది సినిమా. లైక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నిమిషానికి నాకు టెన్షన్ పెరుగుతుంది. అంత బాగా రాసుకున్నారు, అంత బాగున్న క్యారెక్టర్స్. జుంపా క్యారెక్టర్ కానీ, వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్ ఇరుకపోయిన తర్వాత వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా. సూపర్ ఉంది. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. 90 నిమిషాలు నీది కాదని చూడు, యుల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ. నాకు పిచ్చి నచ్చింది. 90 నిమిషాల్లో అల్ల కళ్ళలో చేసింది అయ్యా. ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ అయినా కానీ చాలా వరకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా వరకు రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అన్ని కూడా చాలా వరకు సింగిల్ టేక్స్ లో చూపిస్తా ఉంటారు. ఒక్క థింగ్ కూడా ఇది అనవసరంగా పెట్టారనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. దట్ ఈస్ రియలీ గుడ్. సో ప్లీజ్ వాచ్ ఇట్. తెలుగులో ఉందా, హిందీలో ఉందా, తమిళ్లో ఉందా అని ఇలాంటి సొల్లు క్వశ్చన్లు అడగండి. ఇలాంటి సినిమాలు మనకు కావాల్సిన లాంగ్వేజ్ లోనే ఉండాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ చూసేయండి. చాలా చాలా బాగుంది సబ్ టైటిల్స్ తో కూడా. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ స్టోలెన్. ఖచ్చితంగా చూడండి భయ్యా. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. హౌస్ఫుల్ 5 కి వెళ్తున్నా, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే వెళ్తున్నా అన్నట్టు. అది వచ్చేసరి రివ్యూ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.